ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేశావమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేశావమ్మా. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట బాకే చిన్నమ్మా. రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట బాకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పన్నా. కొలస్సీ సంఘము గురించిన మంచి సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలుకి తీసుకొస్తున్నాడు. అతడు నీ ప్రేమను మాకు తెలిపినవాడు, వారు ఎంత ప్రేమ గలవారో అని కొలస్సీ సంఘం గురించి ఈ ఎపఫ్రా పౌలు గారికి సాక్ష్యం ఇస్తున్నాడు. మంచి సంగతులను మోసాడు. ఈరోజు దేవుని సంఘంలో మనం మంచి మోస్తున్నామా లేక ఇతరుల చెడుని మోస్తున్నామా? మంచి సంగతులను మోసేవారు దీవించబడతారు, చెడ్డ సంగతులను మోసేవారు శపించబడతారు. ఉదాహరణకి నోవహు జీవితంలో మనం గమనిస్తే జలప్రళయము 40 రాత్రింబగళ్ళు వచ్చినా ఓడలోంచి బయటికి రావడానికి సంవత్సరపు వ్యవధి పట్టింది. ఆ సంవత్సరం పాటు ఎంతో భక్తిగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతూ బ్రతికాడు. ప్రార్థన చేసి ఉండొచ్చు. నోవహు ఓడలో సమస్యల మధ్యలో, జంతువుల మధ్యలో నోవహు ఆ సంవత్సరం పాటు నిలిచి ఉన్నాడు ఒకే ప్రాంతంలో. నోవహు ఓడలోంచి బయటికి రాగానే చక్కని బలిపీఠం కట్టి దేవుని ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసిన తర్వాత చాలా సంతోషపడతాడు. అమ్మయ్య, ఇన్ని రోజులకి నేను నేలను చూస్తున్నాను అని సంతోషించాడు. ఆ తర్వాత అనుకున్నాడు, నేను చక్కని ద్రాక్ష తోట వేస్తాను అనుకున్నాడు. ద్రాక్ష తోటనేసాడు. ద్రాక్ష తోటనేసి విచారకరం ఏంటంటే ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రహీనుడిగా పడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మద్యము మత్తు అతని వస్త్రహీనుని చేసింది. ఈ సంగతి హాము చూస్తాడు. హాము చూసి తన సహోదరుని పిలిచి, ఇదిగో మన తండ్రి చూసావా, ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు, ఎలా పడున్నాడో చూడు. వస్త్రము కప్పకుండా తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని తన సహోదరులకు చెప్తాడు. ఇప్పుడు తన సహోదరులు షేము, యాపేతు వారు వెనక నుండి వచ్చి తండ్రి దిశములు కప్పిన తర్వాత నోవహు నిద్ర మేల్కొని జరిగిందంతా తెలుసుకుంటాడు. తెలుసుకొని హామును శపిస్తాడు. నీవు దాసుడు అవుతావు అంటాడు హాము. అయితే షేము, యాపేతు వీరు దీవించబడతారు, హెచ్చించబడతారు అని నోవహు వారిద్దరిని దీవిస్తాడు. కారణం ఏంటి? ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఇతరుల పాపాన్ని చెప్పటం వలన మనం ఆశీర్వాదాన్ని పొందాం కదా, శాపమే పొందుతాం. ఇతరుల పాపాన్ని కప్పగలిగితే లేక వారి పట్ల మనం ప్రేమను చూపిస్తూ వారి పాపాన్ని సరిచేయగలిగితే మనం దీవించబడతాం. ఈరోజు ప్రశ్న, దేవుని సంఘములో నీవు ఇతరుల చెడుని గురించి మాట్లాడుతున్నావా, ఇతరుల మంచిని గురించి మాట్లాడుతున్నావా? సంఘంలో మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరిని కనబడలేదా? మంచి సాక్ష్యం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నామా, లేక ఇతరుల చెడు సాక్ష్యాన్ని చెప్పుకుంటూ అలా ఆనందిస్తున్నామా? నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు సంఘంలో ఉన్నాయి. వారు ఇతరుల గురించి, సేవకుల గురించి చెడుగా మాట్లాడుకున్న వారే. ఈరోజు వారి పిల్లలు దేవుని మందిరంలో సరిగ్గా లేరు. కారణం ఏంటి? తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఇతరుల చెడుతనం గురించి మాట్లాడుకోవటం వల్ల పిల్లల హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, సంఘానికి దూరంగా ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబంలో కాకుండా ఉండాలి అంటే నువ్వు ఇతరుల క్షేమాన్ని పంచుకో, ఇతరుల మేలును పంచుకో.
ఇతరుల మంచిని పంచుకో, లేకపోతే మనం మౌనంగా ఉండటమే మేలు. దయచేసి పిల్లల ఎదుట ఇతరుల మంచినే చెప్పండి, ఇతరుల చెడు చెప్పకండి. అది వారి ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. జాగ్రత్త. ప్రార్థన. మహోన్నతులకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఇతరుల క్షేమమును చూచి ఆనందించే వారిగా చేయండి. ఇతరుల చెడును గురించి మాట్లాడుకునే వారిగా కాక, ఇతరుల మేలును గురించి మాట్లాడుకుంటూ, ఇతరుల క్షేమాన్ని గురించి, ఆధ్యాత్మిక అభివృద్ధిని గురించి మాట్లాడే వారికి ఉంటుంది సాహిత్యం. ఇంతబడిన మాటలు మందరి హృదయాన్ని గట్టి ఫలించింది. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.